పాత భవనాన్ని కూలగొట్టినప్పుడు బయటపడిన పునాది రాయిలా కనిపించే ఈ రాయి అంగారక గ్రహం నుంచి దూసుకువచ్చి 2023 సంవత్సరం భూమిపైన సహారా ఎడారిలో పడిందని భావిస్తున్నారు. 38.1 సెంటీమీటర్ల పొడవు, 24.5 కేజీల బరువైన ఈ శిలకు NWA 16788 అని పేరు పెట్టారు. 2023 నవంబర్ ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అంగారకుడిపై నుంచి వచ్చాయని చెబుతున్న శిలల్లో ఇది అతిపెద్ద అరుదైన అంగారక గ్రహ శకలంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనికి మార్టిన్ ఉల్కా లేదా NWA 16788 పేరు పెట్టారు. ఈ శకలాలను అమెరికాలో వేలం వేశారు. ఈ శకలం బరువు సుమారు 25 కిలోలుగా ఉండగా అంగారక గ్రహం నుంచి భూమిపై ఇప్పటి వరకు పడిన ఇతర శకలాల కంటే దాదాపు 70% పెద్దది. దీన్ని న్యూయార్క్లోని సొథేబైస్లో జూలై 16న వేలం వేయించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వీటిని సేకరించే సంపన్నులు, రీసెర్చ్ సంస్థలు వేలంలో పాల్గొన్నాయి. దీంతో $43 లక్షల అమ్ముడుపోయింది. ఇదే మన దేశపు కరెన్సీలో అయితే 37 కోట్ల రూపాయల ధర పలికిందన్నమాట. అయితే అమెరికాలో పన్నులు, ఇతరత్ర ఇన్సూరెన్స్ ఖర్చులు కలుపుకొని ఇప్పుడు ఈ రాయిని కొనుగోలుదారులకు ఏకంగా 45.61 కోట్ల రూపాయలు చెల్లించుకోక తప్పదు. సాధారణంగా భూమిపై విశ్వాంతరాల నుంచి ఎన్నో గ్రహ శకలాలు పడుతూ ఉంటాయి. కానీ మార్షియన్ ఉల్కలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి కాగా ఇది మాత్రం పెద్దది కాబట్టి ఇంత ధర పలికింది. భూమి ఉపరితలం 75% సముద్ర జలాలతో నిండి ఉంటుంది. ఎక్కువ శకలాలు సముద్రంలోనే నిండిపోతూ ఉంటాయి. కానీ సముద్రంలో పడకుండా ఇది సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికింది అని సొబీబీ సైన్స్ నేచురల్ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షుడు కసాండ్రా హాటన్ చెప్పారు. అయితే ఈ రాయిని కొన్నది ఎవరో సంస్థ బహిర్గతం చేయలేదు. అంగారకుడిని ఏదైనా అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల ఇది అంతరిక్షంలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. ఇక మరొక ఊహ మేరకు తోకచుక్క లేదా గ్రహశకలం భూ వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనవుతూ ఉంటుంది. దానితో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశకలంలోని చిన్న రాతి భాగాలు ఇలా భూమి మీద పడతాయి. దాదాపు 225 మిలియన్ మైళ్ళ దూరం ప్రయాణించి చివరికి భూమికి చేరుకొని సహారా ఎడారిలో పడిపోయింది. ఇది కేవలం ఒక బండరాయి మాత్రమే కాదు, అద్భుతమైన ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. సౌర కుటుంబంలో మన పొరుగున ఉన్న అంగారక గ్రహ రహస్యాలను తెలుసుకోవడానికి సహాయపడే భారీ డేటా సెట్ అని సొథేబైస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ వైస్ చైర్మన్ కాసాండ్రా హాటన్ అన్నారు. NWA 16788 పై భూ సంబంధమైన వాతావరణం కనిపిస్తోందని, అన్ని మైళ్ల ప్రయాణం తర్వాత కూడా దాని భౌతిక రసాయన నిర్మాణం చెక్కు చెదరకుండా ఉందని తెలిపారు. అయితే వేలం ద్వారా విలువైన పరిశోధన సామగ్రి ప్రైవేటు చేతులకు వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అంతరిక్షం నుంచి ప్రతిరోజు వందల టన్నుల గ్రహశకలాలు భూమిపై పడుతూ ఉంటాయి. అవి ప్రయాణించే వేగం కారణంగా భూ వాతావరణంలోనే మండిపోతాయి. అలా ఇప్పటి వరకు అంతరిక్షంలో భూమి వైపుకు దూసుకు వస్తున్న 26,000 ఆస్ట్రాయిడ్స్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. అయితే వీటిలో 1000 మాత్రమే భూమికి అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. అయితే అలాంటి ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్స్ ని అంతరిక్షంలోనే రూటు మార్చేలా నాసా ప్రయత్నాలు చేసింది. మనం భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలాలు, వాటి ద్వారా భూమికి రానున్న ప్రళయం, అంతం గురించి ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం. అయితే ఆ తేదీలలో అది దిశ మార్చుకోవడమో, భూ వాతావరణంలోనే కాలిపోయి బూడిదవ్వడమో జరుగుతోంది. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో విశ్వాంతరాల నుంచి వచ్చిపడే ఆస్ట్రాయిడ్స్ కొన్నిసార్లు భూమి పైన పడడం లేదా భూమి పక్క నుండి దూసుకుపోవడమో జరుగుతూ ఉంటుంది. నిజానికి పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టడం అన్నది జరిగితే ప్రళయం సంభవించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. రాబోయే దశాబ్దాలలో భూమికి వచ్చి పడే పెద్ద పెద్ద ప్రమాదాలు ఆస్ట్రాయిడ్స్ వల్లనే అంటారు శాస్త్రవేత్తలు. అందుకే వాటి నుండి భూమిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డాట్ అనే పేరుతో ఒక ప్రయోగం జరిగింది. భూమి వైపు వచ్చే ఆస్ట్రాయిడ్స్ ను నాసా రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ చేత ఢీకొట్టించి దాని మార్గాన్ని మార్చడంలో విజయం సాధించారు. దాంతో ఓ సమస్యకు పరిష్కారం దొరికిందనే చెప్పాలి. అయితే ఓ అతిపెద్ద ఆస్ట్రాయిడ్స్ ను అణుబాంబులతో పేల్చేయడం జరుగుతుంది. కానీ ఆపై ఆ గ్రహశకలు మరిన్ని గ్రహశకలాలుగా విడిపోయి
భూమి వైపు దూసుకువస్తే ఎలా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే విశ్వాంతరాల నుంచి వచ్చిపడే ఓ అతిపెద్ద రాయి మానవాళిని రాతి యుగంలోకి చేర్చేస్తుంది. గతంలో అలాగే జరిగింది. ఒకప్పుడు భూమిపైన ఎటు చూసినా కనిపించిన డైనోసర్లు ఓ భీకర గ్రహశకలం కారణంగా అదృశ్యమయ్యాయి. ఇక భూమిపై నుండి డైనోసర్ జాతి సమూలంగా అంతరించిపోయిందని పరిశోధనలు చెప్తున్నాయి. ఓ భారీ సైజు ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే అది వేలాది అణుబాంబులు పేలితే ఏర్పడేంత శక్తి ఉత్పన్నమవుతుంది. దాంతో భూగోళంపై జీవం అంతరించే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న గ్రహశకలాల వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే అవి ప్రయాణించే వేగానికి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయి వాతావరణంలో కలిసిపోతాయి. పెద్ద వాటితోనే అసలైన ప్రమాదం ఉంటుంది. అలాంటి ఓ ఆస్ట్రాయిడ్ గురించే తాజాగా నాసా నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భూమి వైపు 10 అంతస్తుల పొడవున్న భారీ గ్రహశకలం దూసుకువస్తున్నట్లుగా తెలిపింది. గంటకు దాదాపు 22,500 కిలోమీటర్ల వేగంతో భూగ్రహం వైపునకు దూసుకువస్తోందని నాసా అంచనా వేసింది. 2022 YS5 పేరు కలిగిన ఈ గ్రహశకలం భూమి పేరుకు అతి దగ్గరగా నుంచి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. గతి తప్పి భూమి వైపు దూసుకురావచ్చన్న అంచనాల నేపథ్యంలో నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. అనుకున్నట్టుగానే జూలై 17వ తేదీ గురువారం ఈ భారీ గ్రహశకలం భూమిని దాటి వెళ్లిపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహశకలం దాదాపు 120 అడుగులు 36.5 మీటర్లు ఉంటుందని నాసా తెలిపింది. అటు ఇస్రో సైతం ఈ ఆస్ట్రాయిడ్ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలించింది. అయితే గ్రావిటేషనల్ ఫుల్ సోలార్ రేడియేషన్ కారణంగా అది భూమి వైపుకు జరుగుతుందని అంతా భయపడ్డారు. కానీ అలాంటిదేమీ లేకుండా పక్క నుంచే వెళ్లిపోయింది. ఇదొక్కటే కాదు, సైక్స్ 16 అనబడే ఓ అతిపెద్ద గ్రహశకలం గురించి కూడా విపరీతమైన ప్రచారం జరిగింది. ఆస్ట్రాయిడ్ మొత్తంగా బంగారం, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని భావించారు. దీన్ని కమర్షియల్ గా భూమికి తెచ్చుకునేందుకు జపాన్ నుంచి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త దేశాలు ఆస్ట్రాయిడ్ మైనింగ్ అన్నది వాణిజ్యపరంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలను భూమికి తరలించడం లక్ష్యంగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే హాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించారు. అవతార్ సినిమాలోనూ దాదాపు అలాగే పండోరా అనే చిన్నపాటి గ్రహంపై ఖనిజాలను తవ్వి తీయడం చేస్తూ ఉంటారు. సరిగ్గా అలాగే గతి తప్పి తరుగుతున్న అనేక ఆస్ట్రాయిడ్స్ నుంచి ఇలాంటి విలువైన ఖనిజాలను భూమిపైకి తెచ్చే విధంగా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. భూమిపై రేర్ ఎర్త్ మినరల్స్ అంతరించుకుపోవడంతో ఇక అంతరిక్షం ఒక్కటే అందుకు మార్గంగా నిలవనుంది. కానీ టెక్నాలజీ పరంగా వాటి దూరం కారణంగా ఆర్థిక పరమైన ఛాలెంజెస్ ఉంటాయి. చాలా వరకు ఆస్ట్రాయిడ్లు మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉంటాయి. ప్రస్తుతం ఉన్న రాకెట్ టెక్నాలజీలతో అక్కడికి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అందుకు తగిన స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసుకోవడం కూడా ఒక సవాలుగానే ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళడం, ఆ శూన్యంలో భారరహిత స్థితిలో మైనింగ్ చేయడం, తిరిగి వాటిని భూమికి రవాణా చేయడం అనేది కాస్త సమయం పట్టే ప్రాజెక్ట్ గానే ఉండనుంది. ఇటువంటి ప్రాజెక్టులకు మనుషులు ఉపయోగించడం చాలా కష్టం. రోబోలను ఉపయోగించి పనులు చేయాల్సి ఉంటుంది. వాటిని అంతరిక్షంలోకి లాంచ్ చేయడం ప్రస్తుతం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంది. మరి ఇంత ఖర్చు చేసి వారు భూమికి తీసుకువచ్చే మినరల్స్ రేట్లు భారీగానే ఉంటాయి. అప్పుడు వాటిని తెచ్చి లాభం ఏంటన్న ప్రశ్న కూడా ఉంటుంది. అందుకే ఆస్ట్రాయిడ్ మైనింగ్ అన్నది ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టే అంటున్నారు విశ్లేషకులు.